ఇట్లాంటి గురువు కావాలని వాళ్ళ లోపల ఒక ఆర్ద్రత ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా అలాంటి గురువు దొరుకుతాడనే గ్యారంటీ అయితే ఉందా? ఉంది, ఖచ్చితంగా చెప్తాను నేను ఈ విషయం. వాళ్ళు సిన్సియర్గా గురువు కావాలనుకున్నప్పుడు వాళ్ళకి గురువు దొరుకుతారండి. మీరు అంత తీవ్రత పడిన క్షణం ఎప్పుడైనా ఉందా? ఉంది. అంటే విసిగిపోక ముందు నేనన్న అటు వెళ్ళినప్పుడు మాత్రం చాలా తీవ్రంగా తిరిగాను. విసిగిపోయిన తర్వాత నాకొద్దు ఇంకా అనుకున్న తర్వాతే నాకు దొరికారు. అనుకున్న తర్వాత అప్పుడు దొరికినప్పుడు కూడా వాళ్ళని కూడా రిజెక్ట్ చేశాను. ఎందుకని విసిగిపోయి ఉన్నాను. ఎన్నో చూస్తున్నాను. అప్పటికే ఒక స్త్రీని అయ్యుండి చాలా ఇబ్బంది పడ్డానండి. ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి నాన్నగారే గురువు కాబట్టి సన్యాసం అని అంటే అటు పారిపోయాను. ఎందుకని మా అమ్మగారి ప్రభావమో లేదా అప్పుడున్న సాధువులను చూసి వద్దు అని వివాహం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ జీవితంలో సేవ చేయాలి అనుకున్నాను. ఈ స్పిరిచువల్ వద్దు, సేవ చేయాలి, అది ఇది వేరని నేను అనుకున్నాను. ఆ సేవ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం నాకేంటంటే సేవ కూడా గొప్ప కోసమే చేస్తున్నారు. ఇందులో మనం పడిపోతాము. ఇలా కాదు, గుర్తింపు కోసమే సేవ చేస్తున్నారు, గుర్తింపు కోసమే ఇవన్నీ అనేది అర్థమైన తర్వాత బాధ వచ్చి అప్పుడు భగవాన్ తెలియబట్టము, అది జన్మాంతర వాసన, అప్పుడు అన్వేషణ, ఇవన్నీ జరిగినాయి కదండి. విసిగిపోయి నేను వాళ్ళని రిజెక్ట్ చేసిన వాళ్ళు నన్ను పట్టుకున్నారు. ఇది నేను సన్యాసానికి కూడా మరి అదే కదా, మా గురువుగారు పాపం ఆయన తాపత్రయపడి నేను సన్యాసం కూడా వద్దన్న వారు పాపం. గురువే నిన్ను పట్టుకుంటాడు. తప్పకుండా ఈశ్వరుడు ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందండి. అర్హత పెంచుకోవడమే. భగవంతుడు నారు పోసిన వాడు నీరు పోయడా అంటే పొట్టక చూస్తున్నారు, కానీ ఆయన నిన్ను పుట్టించినప్పుడు ఈ మానవ జన్మ ఇచ్చాడు అంటే నువ్వు జ్ఞానం వైపుకు వెళ్ళి ఆత్మ వైపు ప్రయాణం చేసి నన్ను చేరుకోమని చెప్పాడు. శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు, మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అని చెప్పాడు కదండి. బోధయంతః కథయంతః పరస్పరం. నువ్వు వింటావా, కథల రూపంలో తెలుసుకుంటావా, అన్నింట్లో నేనే ఉన్నాను, తెలుసుకుని నన్ను చేరుకోమని చెప్పాడు కదా. అంత బాగా చెప్పినప్పుడు ఆయన చూసుకోడండి పాప, ఆయన బిడ్డలను ఆయన చూసుకుంటున్నాడా లేదా? మీకు ఆపద వస్తే భగవంతుడిని తలుచుకుంటున్నారా, ఎవరిని తలుచుకుంటున్నారు కదా? అప్పుడు నువ్వు పూర్తిగా సత్యం వైపు ప్రయాణం చేసి నాకు ఇదే కావాలి, నువ్వు తప్ప ఇతః పరం బెరుగను అని ప్రహ్లాదుడు చెప్పినట్టు మనం వెళ్ళగలిగితే, అవన్నీ స్టోరీలు కాదు స్వామి, వాళ్ళ జీవితాలు. ఒక రాక్షస తండ్రి దగ్గర ఒక దైవబలంతో ఒక చిన్న బిడ్డ ఎలా నిలబడ్డాడు. ఈ స్టోరీలు అనుకుంటే ఏం చేయాలి? సినిమాలు స్టోరీలు తీసి మీకు మైండ్ అంతా పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అవుతుంది. ఇప్పుడు మేము ఒక స్త్రీ రూపంలో ఉండి అక్కడ అన్ని ఇబ్బందులు పడినా అక్కడే కూర్చుంటే ఆశ్రమం పుట్టింది. ఓకే, కట్టింది కాదు స్వామి, పుట్టింది, అది ఇయ్యబడింది. కట్టారని అని అనుకుంటారు, అది మనం ఏం కట్టమండి. మనమేమనండి కట్టడానికి? ఒక చిన్న ఇల్లు కట్టడానికి నానాయతన మీ జీవితాంతం పడతా ఉంటారు. ఒక అంత పెద్ద ఆశ్రమం కట్టాలని అంటే ఎంతమంది గురువులు సపోర్ట్ చేయాలి, ఎంతమంది పీపుల్ సహకరించాలి, దైవబలం ఎంత కావాలి, ఎంత ఉంటే ఈ ఉపాధి చేస్తుంది. ఇది మనం గుర్తించాలి. అది కట్టి నేనే కట్టానన్నాను అనుకోండి, నేను అయిపోయింది, పడిపోయింది, దాని కింద నలుగుతాను. దాని పైన కూర్చోవాలి అని అంటే మంది కాదు, ఇది మంది కాదు అన్నప్పుడు అది నా కింద ఉంటుంది. ఓకే, కాబట్టి జీవితం ఎవరైనా సరే వాళ్ళ జన్మకు వచ్చినప్పుడు ఒక్క మానవ జన్మలోనే మనం తెలుసుకోగలం. కాబట్టి మనం ఏం చేస్తున్నామో, ఎంత అనవసరమైన విషయాలు తగ్గించుకుంటే మనకు టైం ఉంటుంది. ఆ టైంని నా జన్మకి నేను సద్వినియోగం చేసుకోవాలన్నప్పుడు మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, చుట్టూ ఉండే ప్రకృతి అన్నీ సహకరిస్తాయి అని ఖచ్చితంగా చెప్తాను. అంటే అమ్మ, ఇప్పుడు జీవుడు వేరు, ఆత్మ వేరా? జీవుడికి ఆత్మని సెపరేట్గా చేసుకోవడం అంటే, ఈ శరీరాన్ని ఆత్మని సెపరేట్గా చూసుకోవడం అంటే మన శరీరాన్ని, ఈ దేహాన్ని మనమే చూసుకోవడం ఎట్లా సాధ్యం అవుతుంది? రెండు వేరు వేరా? కాదు, ఆత్మ ప్రారబ్ధానుసారం శరీరాన్ని తీసుకుంటుంది. ఓకేనండి, శరీరాన్ని తీసుకున్నప్పుడు లోపల నుంచి తనే రక్షణ అంతా కూడా. ఓకే, పుట్టిన పిల్లవాడికి ఎవరు రక్షణ?
తల్లి రక్షణ అని మీరు అంటున్నారు. ఒకవేళ రోడ్డు మీద వదిలేస్తే తల్లి ఎవరొకరు ఎలా కాపాడుతున్నారు? తనకి తాను పోషించుకుంటుంది. ఓకే, కానీ ఇప్పుడు అక్కడికి ఏమవుతుంది అని అంటే నెమ్మదిగా భౌతిక పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మన మనస్సు ఈ శరీరమే నేను అనుకోవడం వల్ల ఆ జీవ లక్షణాలని అంటించుకుంటూ ఉంటాం. ఓకే, స్పిరిచువల్ ఏం చేస్తుంది అని అంటే ఈ జీవ లక్షణాలు తగ్గించి ఆత్మ వైపు ప్రయాణం చేయిస్తుంది. నువ్వు మర్చిపోయిన ఆత్మని గుర్తు చేస్తుంది. కాబట్టి జీవుడు వేరు ఆత్మ వేరు కాదు, జీవ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు మనమే తెచ్చుకున్నాం. ఓకే, అనేక జన్మల నుంచి శరీరంతో వచ్చాం కాబట్టి శరీర వాసన అనేది ఒకటి ఉంటుంది. జన్మాంతర వాసన అంటే అది ఒక్కటే ఉంటుంది. ఓకే, ఆ జన్మాంతర వాసన వదిలించడానికే గురువు యొక్క లక్ష్యం. ఓకే, ఈ శరీరాన్ని చూసుకుని మనము నేను నేను అనుకున్నప్పుడు ఆత్మను మర్చిపోతున్నారు మీరు. ఆ మర్చిపోయిన దాన్ని స్పిరిచువల్ ఏం చేస్తుందంటే గుర్తు చేస్తుంది. ఒరే నాయన, నువ్వు జీవుడు కాదు, నువ్వు ఎన్ని రోజులున్నా ఇంతే, ఇంకా నువ్వు మళ్ళీ ఈ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా నిన్ను వదిలేసినప్పుడు నీకు ఓల్డ్ ఏజ్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఎలాగో తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుందండి. ఎవరికైనా మెచ్యూరిటీ 40 తర్వాత వస్తుందంటే ఏంటి అర్థం? అనుభవంలో ఏ భ్రమ అయితే ఉందో ఇన్ని రోజులు నాది నాది అన్నది అది నీది కాదు అని 40 తర్వాత 60 వచ్చేలోగా అర్థమవుతా ఉంటుంది, అవగాహన వస్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఈ 40 వరకు చేసిన అనుభవం మనసు పట్టేసుకుని అది వెంటాడుతూ ఉంటుంది. అందువల్ల మీకు మొదటి నుంచి స్పిరిచువల్లో ఉంటే ఈ అనుభవం తగ్గుతుంది. ఒకవేళ లేదు, అలా వచ్చేసారు. ఓకే, ఇప్పటి నుంచి అయినా ఆ జీవ లక్షణాలు తగ్గించి నేను ఆత్మని అనే విషయం గట్టిగా పట్టుకుంటే కనుక ఆ జర్నీ ఈజీ అవుతుంది, లేకపోతే అవ్వదండి. అయితే ఇప్పుడు చివరిగా ప్రేక్షకులందరికీ కూడా ఏదైనా కూడా మనకి అనుకూలంగా జరుగుతుంది, ప్రతి విషయం కూడా ఇదంతా కూడా విశ్వ ప్రణాళికలో భాగంగానే జరుగుతుంది అని వాళ్ళు అనుకోనేయాలంటే వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉండాలో చెప్తే ఈ సత్సంగానికి కాస్త ముగింపు. వాళ్ళ జీవన విధానంలో దైవానికి ఇంపార్టెన్స్ ఇస్తూ అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా కొంత సమయం వాళ్ళు మిగతా భౌతిక విషయాలను వదిలి వాళ్ళతో వాళ్ళు ఉండడం అనేది చేయగలిగినప్పుడు సత్సంగము, సద్గ్రంథ పఠనము లేదా ధ్యానము, జపము, పూజ ఇవన్నీ వాళ్ళ జీవితంలో భాగంగా చేసుకోగలిగినప్పుడు మీరు ఒక నెల రోజులు చేసిన ఆటోమేటిక్గా మనిషికి భౌతిక పరిస్థితుల పట్ల విసుగొచ్చేస్తుంది. అప్పుడు బాధ్యత గుర్తొస్తుంది. అప్పుడు ఏం చేస్తాడంటే బాధ్యత తప్పదు కాబట్టి బాధ్యత వరకు పెట్టుకుని భౌతిక పరిస్థితులు ఇరుక్కోకుండా ఉంటాడు. ఎందుకనంటే మ్యాక్సిమం మనం చేసే పనులన్నీ కూడా నన్ను ఎవరన్నా అనుకుంటారేమో అని చేస్తాం. స్పిరిచువల్ నాలెడ్జ్ ఏం చేస్తుందంటే నన్ను ఎవరు అనుకున్నా పర్వాలేదు, భగవంతుడు అనుకోకుండా ఉండాలి అనే స్థితికి వస్తారు. వస్తే బోల్డ్ ఖాళీ వచ్చేస్తుంది. ఇది నా జీవితంలో అనుభవం. అన్ని ఫంక్షన్లు అవాయిడ్ చేసి అన్ని ఎప్పుడో సన్యాసం ఇప్పుడు తీసుకున్నానండి. ఒక 14 సంవత్సరాలు మానసికంగా మీరు ఎప్పుడు నేను సన్యాసిని అనే 14 సంవత్సరాలు దీని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ కుటుంబంలో ఉంటూ అవి చేసుకుంటూ వచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది అనవసరం అనిపించింది వచ్చిన తర్వాత. కానీ గురువులు ఏం చేస్తారంటే అది వచ్చిన తర్వాత తెలుస్తుంది కాబట్టి పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారు. ఇంక మరి గురువు మాట కాదనలేం కాబట్టి. కానీ కరెక్ట్ అండి, ఇప్పుడు కూడా ఎప్పుడైనా మనం పడిపోతుంటే అగ్నివర్ణ వస్త్రం గుర్తు చేస్తుంది. ఆ అడుగు ముందుకి పడదు, ఆగుతుంది. అప్పుడు అనిపించింది వాళ్ళకి తెలుసు ఇంకా పరిణతి చెందాలి అని అంటే ఎక్కడైనా మనం పడిపోతామేమో అని వాళ్ళ కృప, అది వాళ్ళ కృపతో మనకి ఇచ్చిన వరం అనుకుంటాను.